రవణ ఏ ఆశయం కొరకైతే ప్రజాపంత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన పోరాటం చేస్తూనే బ్రెయిన్ స్ట్రోక్తో గత 9 సంవత్సరాల క్రితం అమరుడు కావడం అనేది జరిగింది. ఆయన ఏ ఉద్దేశం మేరకైతే అంత ప్రెషర్నైనా భరించి ఐక్యంగా ఉంచాలని చెప్పి ప్రయత్నం చేసిండో ఆ ప్రయత్నం విఫలం కావడం, అట్లాగే చీలికలు తీసుకురావడం అనేది కూడా జరిగింది. చీలిపోయినటువంటి వాళ్ళు నేడు రవణ వాదనను ఎత్తుకొని రవణ విజనిస్తుడు అనే వాళ్ళే ఈరోజు రవాణాను ముందరేసుకొని పబ్బం గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. ఒకవేళ నిజమే రవణ రిజనిస్టు అని మీరు అనకపోయింటే, రవణ బాటని నిజమైన బాట అంటే మీరు ఎందుకు చీలిపోయారో, ఈరోజు రెండు ఎందుకు కలిశారో చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగానే మీ చీలిక తప్పుదే అయితే చెంపలేసుకొని రవణ బాట ఏదైతే సూచించాడో ప్రజాపంత మార్గంలో నడవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం ప్రజాపంత పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశానికి ఉద్యమ బాట సరైన పంత కావాలని చెప్పేసి నిరంతరం పోరాటం చేసినటువంటి వివి కావచ్చు, డివికే గారు కావచ్చు, రవణ కావచ్చు, ఆ ముగ్గురు ఎత్తుకున్నటువంటి డాక్యుమెంటే ఈరోజు భారతదేశానికి దిక్కుచిగా తీస్తున్నది. వాళ్ళని కనుక్కుంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే తప్ప విప్లవ ఉద్యమాలు ముందుకు సాగాలని గ్రహించి ఈరోజు రవణ ఫోటోలు ముందర పెట్టుకొని పబ్బం గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేడు సోషల్ మీడియాలో పూర్తిగా ధ్వంసం చేసే విధంగా, దాడి చేసే విధంగా చేస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. రవణ పంత నిజమైన పంత అయితే రవణ బాటలు నడవాలని చెప్పేసి న్యూ డెమోక్రసీలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రవణ ఫోటో పెట్టుకొని దండేసి దండం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. పబ్బం గడుపుకోవడానికే చేస్తూ ఉన్నారు. రవణ ఏ ఆశయం కొరకైతే ఆయన బాట వేసాడో ఆ బాటలు సాగించి ఆయన ఆశయాన్ని సాధించిన రోజే నిజమైన నివాళులు అర్పించడం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం ప్రజాపంత పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.